హలో యువర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. బాలింత్రాలు లేదా పురటాలు వారికి ఈ కూర చాలా చాలా మంచిది. ముఖ్యంగా చంటి పిల్లలకి ఇవ్వడానికి పాలు బాగా వస్తాయి అంటారు. అలాగే మనందరికీ కూడా ఇది చాలా ఆరోగ్యమైన కూర. బీరకాయని చెక్కు తీసి చిన్న ముక్క నోట్లో వేసుకుని చూసుకుని చేదు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. తరుక్కున్న బీరకాయల్ని మూకుడులో వేసి కొంచెంగా ఉప్పు పసుపు వేసి పైన చిన్నగా నీళ్లు చిలకరించి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదే బాలింత్రాలకి చేసేదైతే కనుక కొంచెం నెయ్యిలో వేపుతాం. బీరకాయ ఉడికేలోపుగా ఒక టేబుల్ స్పూన్తోని తెలకపిండిని వేసుకుని అది మునిగేంత వరకు కొంచెంగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తెలకపిండి 5 నిమిషాల పాటు నానితే మంచిది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. లేత బీరకాయలు బాగుంటాయి దీనికి. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉడికి కొంచెం నీరు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఈ బీరకాయ మీద ఆ నానపెట్టుకున్న తెలకపిండిని వేసేయాలి. తెలకపిండి బీరకాయలో వేయగానే బీరకాయలో ఉన్న నీరు వల్ల పలుచుగా అయినట్టుగా ఉంటుంది, కానీ వేపే కొద్దీ తెలకపిండి పొడపొటలు ఆడిపోతుంది. అందువల్ల అలా కలిపే కొద్దీ తెలకపిండి మొత్తం మీద పొడపొడలు ఆడిపోతుంది. మూకుడు పెట్టుకుని అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని అందులోకి ఒకటే ఎండుమిరపకాయ ముక్క, మినప్పప్పు, జీలకర్ర వేసుకుని కలుపుకుని బాగా వేగాక అందులోకి వెల్లుల్లిపాయలు, బాలింత్రాలకి ఎత్తుకెత్తు వెల్లుల్లిపాయలు వేస్తాం ఏ వంటకైనా. అలాగే వాళ్ళనే ఒలుచుకోమంటాము, ఎందుకంటే గోళ్ళు గట్టి పడతాయని. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని అందులోకి ఈ విరవిరలాడుతున్న తెలకపిండి బీరకాయ వేసుకుని ఒకసారి కలుపుకుని ఆపేయడమే. ఇది చాలా తేలికగా అరిగే కూర, బాలింత్రాలకి చాలా ఆరోగ్యకరమైన కూర. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.